But now he says that there is some kind of a conspiracy against him in the Democratic Party ranks. No, there isn't, idiot. You know who sort of defended Graham Plattner? Guess who? There are so many things that happened within a short span, like within 10 days. ఈ షోలో I openly advocated for James Talarico for Texas Senate. And I openly praised John Ossoff from Georgia Senate candidate and senator, current senator, sitting senator. There are several other candidates. One of them I may have just mentioned, but I did not say much. Is Senate candidate Graham Plattner. Reason ఏంటంటే, one of the reasons why I wasn't enthusiastic about him is there is something that dark about him which I couldn't understand. ఒకటి ఫస్ట్ ఏమైంది, ఈ గ్రాహం ప్లాట్నర్ when he announced candidacy, all of a sudden, out of nowhere, he started leading in the polls against Susan Collins, అక్కడ incumbent senator. Susan Collins is very unpopular apparently in Maine. Last 6 years back, జరిగిన elections లో Susan Collins won. I'm trying to remember her opponent. అప్పుడేదో ఇది 2020 elections లో I thought maybe Susan Collins is going to lose. సరా గిడియన్ ఇన్ని ఎన్నికల ముందు ఆవిడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, అది ఇది అన్నారు, గుడ్డు గుసు ఏదో. ఐ కెప్ట్ మై హోప్స్ అప్, బట్ సూజన్ కాలిన్స్ వన్ హ్యాండిల్, చిన్న చిత్తగా మెజారిటీ కాదు, 4-5 points మెజారిటీతో గెలిచినట్టు. అలా కాకుండా ఇతను ఇంకా కొంచెం ఎక్కువ లీడ్లో ఉన్నాడు గ్రాహం ప్లాట్నర్. సెవరల్ ప్రాబ్లమ్స్ అతని మీద అభియోగాలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అతను ఎవరికి తెలియదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే, 2006లో ఒబామా ఎలక్షన్లో నిలబడ్డప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, తను మొట్టమొదటి అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటి పబ్లిక్ క్యాంపెయిన్ మా యూనివర్సిటీలోనే చేశాడు. అండ్ ఈవెన్ దో ఐ లైక్ ద వే హీ స్పోక్ ఎర్లియర్, బట్ ఐ నెవర్ థాట్ హీస్ presidential material, because in my opinion he was not tested, not much is known about him. సేమ్ కాషన్ అనమాట, అతని గురించి ఎక్కువ తెలియనప్పుడు కొంచెం కాషన్స్ ఉంటాయి. ఐ ఈవెన్చువల్లీ ఎండెడ్ అప్ ఓటింగ్ ఫర్ ఒబామా, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఈ గ్రాహం ప్లాట్నర్ కూడా అలాగే ఈజ్ నాట్ వెల్ టెస్టెడ్. అతని మీద వచ్చే అభియోగాలు చాలా, ఒబామా మీద ఎక్కువ అసలు ఏం రాలేదండి అభియోగాలు. ఇతను నాజీ టాటూ ఉంది, అరే అదేంటో నాజీ టాటూ అని నాకు తెలియదు, అది ఇది గుడ్డు కూర్చున్నాడు. ఇట్ వాజ్ నెవర్ కన్విన్సింగ్. వావ్, వెన్ యూ ఆర్ ఇన్ ఏ టీనేజర్ ఆర్ 20 years ఏజ్లో ఉన్నప్పుడు మూర్ఖ పనులు చాలా మంది అందరం చేశారు. సో ఐఎమ్ గోయింగ్ టు విల్లింగ్ టు గివ్ ఇట్ టు హిమ్ అబౌట్ దట్ నాజీ టాటూ. తెలిసి చేశాడో తెలియక చేశాడో, యంగర్గా ఉన్నప్పుడు చేశాడు, సో అది క్షమార్హమైనదే. కానీ అతని మీద ఈ వైలెంట్, ఇతను ఉమెన్తో వైలెంట్, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న ఉమెన్ వాళ్ళ మీద సెక్షువల్ అభియోగాలు ఉంటే వాళ్ళ గురించి కొంచెం హార్ష్గా మాట్లాడతాం, ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంచెం ఈకీ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, కొంచెం వైలెంట్గా బిహేవ్ చేసేవాడు అది ఇది అని. ఇది కొన్ని అన్నేమ్డ్ సోర్సెస్ పెట్టారు, ఇది 3-4 weeks బ్యాక్. ఆ తర్వాత మళ్ళీ హీ కేమ్ ఆన్ టు నెట్వర్క్స్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. అది ఆ డిఫెన్స్ కూడా నాకేం కన్విన్సింగ్గా అనిపించలేదు అతను. And then one of the people, New York Times first ఇచ్చిన ఇంటర్వ్యూలో anonymous గెలిన ఆవిడ, she went on record saying he raped her. ఇప్పుడు తన పేరు బయట పెట్టుకొచ్చేసరికి మొత్తం సినారియో మారిపోయింది. ఇప్పుడు అతన్ని he became toxic. So the guy who had too many questions to answer right from the beginning, కాకపోతే అతని పాజిటివ్ సైడ్ ఏంటంటే he's very charismatic, చాలా డీప్ వాయిస్ అవుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ లైక్ డీప్ వాయిస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. దట్స్ ఏ గుడ్ క్యారెక్టర్, well, not good character, it's a characteristic a lot of people appreciate. Either maybe, I don't know, I'm not a woman, so I don't know how women look at a deep voice కానీ, చాలా ఆర్టికులేట్గా మాట్లాడగలటం కానీ, బీయింగ్ ఏబుల్ టు కన్వే ఎ మెసేజ్, స్టేయింగ్ ఆన్ మెసేజ్, అవన్నీ బాగానే చేశాడు, అందుకనే అంత పాపులర్ అయ్యాడు. దెన్ హిస్ polls started dropping. Now he's forced to quit.
స్టిల్ హీ హెస్ నాట్ ఫైల్డ్ ఎనీ పేపర్ వర్క్. ఇప్పుడు ఈ రోజు 12th కదా, రేపు మండే ఆఖరి రోజు, జూలై 13th ఆఖరి రోజు. మెయిన్ రూల్స్ ప్రకారం హీ హ్యాస్ టు ఫైల్ టు విత్డ్రా ఫ్రమ్ డెమోక్రాటిక్ నామినేషన్. అప్పుడు పార్టీకి 2 వారాల వ్యవధి ఏమో ఉంటుంది, అతని పేరును రీప్లేస్ చేసి మెయిన్ లో దే కెన్ పుట్ అనదర్ క్యాండిడేట్ అగేన్స్ట్ సూజన్ కాలిన్స్. అది సిచ్యువేషన్. అది నెంబర్ 1 ఫాలో అవుట్ దిస్ వీక్. సెనెట్ నా థంబ్నైల్ లో చెప్పింది ఏంటంటే సెనెట్ లో మేజర్ స్టామ్ ఏదో పెట్టాను, ఫర్గాట్ టైటిల్ అయిపో. సో దట్ ఈస్ నెంబర్ 1. సో వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, I'm anti-Trump. I'm anti lot of things MAGA does. There is no positive thing actually. To sexual abuse, sexual assault అనేది, it is a hard no. While Trump not only credibly accused of sexual assault, he has been convicted by a civil jury about sexual assault. Sexual assault is the right word, and a judge clarified it is, in normal vernacular, it is called rape. So in other words, as per the judge, Trump is a convicted rapist. Trump ni alati వాళ్ళని సమర్థించిన రిపబ్లికన్సే ఇప్పుడు all of a sudden they are painting Democrats as pro-sexual assault candidates. So this is okay. మూడు అంశాలు ఉన్నాయి సెనెట్కి సంబంధించి. ఒకటి గ్రామ్ ప్లాట్నర్, అది నా సెటప్. We never talked about this guy on our show, but మీ థాట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు ఎప్పుడైతే ఆమె అనానిమస్ గా చెప్పిందో కేసు పెట్టలేదంటే అనుకోవచ్చు. ఎప్పుడైతే ఆమె అనానిమస్ కేసు లేదు ఇప్పుడు, ఎందుకంటే స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్. I don't think there is a case here. Oh, okay. Even if she complains that he has raped No, her. she has provided with all the proofs that happened. Contemporaneous text. So he basically came home to her home drunk and forced himself on her. Then he should be punished, irrespective of whatever the Well, time is. No. The problem is statute of limitations. Statute of limitations ఏ ఉంటాయి కదా. సో I think that within ఈ పీరియడ్ లోపల కంప్లైంట్ చేయాలి, అట్లాంటి ఏ ఉంటాయి, లాస్ ఉంటాయి కదా అంటారు మీరు. ఆ లాస్ ఉన్నా కూడా కనీసం హెరాస్మెంట్ కేసులు పెట్టొచ్చు. she's not pushing it. Like the issue here is she agrees with him politically. She wants Susan Collins to lose, but she could not bring herself. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఆవిడ కానీ ఆన్ రికార్డ్ జూలై 13th తర్వాత వచ్చిండే అతని పేరు ఉండిపోయేది. Now she has enough courage to bring herself to force him out of the race because she believes that he should not be. సార్ ఇప్పుడు నేను బాగా అనుకోండి, ఏమన్నా అనుకోండి అంటే జూలై అంటే ఇప్పుడు ఆయన పోటీ చేయకుండా ఉండటానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూనే ఆయన చేసిన హరాస్మెంట్ దాని మీద కేసు పెట్టాల్సి. హరాస్మెంట్ కాదు, it is she literally told him harassment is a lower degree అండి. ఇప్పుడు రేప్ కి మీకు ఈ టైం లోపల మీరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి దాని స్టాచ్యుటరీ లిమిటేషన్ ఉంది అనుకున్నప్పుడు హరాస్మెంట్ లిమిటేషన్ ఉండదు కదా. I don't know. I don't know law enough to saying harassment is different. And harassment and sexual harassment అనేది workplace లో వస్తుంది. But let's stick with the politics aspect. I don't. Yeah, if he withdraws, that is one good thing. I want him to be. I mean, that's what she wants. She first of all, she's the victim, and I think there is a shame that comes with it. I don't think any woman in her right mind will accuse. I don't think any woman in the right mind will come out and, first of all, I think this kind of shit happens way too often to a lot of women. Not everybody will come out and say whatever it is. It's just that the society lo unde judgment. So I think there are a lot of men who are out there who are with a predatory behavior and they behave towards women like this. Not every woman who's a victim of, at whatever level, it doesn't have to be all the way to the rape. It can be just a simple mirror harassment. They don't come out because there's a shame associated with it. And the problem is, it is all more often than not, if you go all the way to the court, they will be the one victimized by the opposing lawyers. They just trash them. I mean, you just have to see those who came forward
making a complaint against a man, the woman's character is assassinated. That's how this unfortunate reality of this world is. So at least she has the courage to do the right thing to get him out of the ballot. I mean, ఈ నైట్ లోపు ఏదో ఫైల్ చేయాలో, రేపు 5 PM లోపు ఏదో అతను ఫైల్ చేయాలో ఏదో ఉంది. చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే he will be stuck on the ballot and then Susan Collins wins. Will easily win. Well, I don't know if Susan Collins wins. So replacements లో ఒకళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉన్నారు. I don't know what the main Democratic Party will do, but this guy is going to be out. So I don't understand the American politics very well like you. So can Democratic Party says, in the light of finding all these new things, we don't want him to be our candidate. We want to replace him. He won the fight fair and square. He did, but does party on what basis? It's just an accusation at this time. It is not a court case. He's a free man, and he won the election. He has the right to stay on the ballot. Even now, he can be a dick and then say, no matter what, I'm going to stay on it. Susan Collins is the next. He will compete with Susan Collins, and if she wins, she wins. అది నేను ఒప్పుకుంటాను, కానీ అంటే పార్టీకి ఆ స్టాండ్ లేదా? అంటే I mean, they're putting all the pressure for him. He already suspended his campaign. He did not file the paperwork to withdraw. Okay. And for my understanding and for viewers understanding, అంటే మన ఇండియాలో ఎట్లా ఉంటుందంటే ఈ ఎలక్షన్ ఓటు మన ఇండియాలో అంత పార్టీయే కదండి మేజర్. ప్రైమరీ ప్రాబ్లమే లేదు కదా. నామినేషన్ వేసిన తర్వాత కూడా విత్డ్రావల్ టైం లోపల ఆ పీ ఫామ్ కనుక ఇవ్వకపోతే he will not be an official candidate. Well, there is a difference, right? ఇండియాలో ఏ ఎలక్షన్ అయినా కానీ 45 days లో అంతా అయిపోతుంది. ఇదేం కావాలండి బాబు, సంవత్సరాలు వస్తుంది. ఇక్కడ ఇంకా 120 days ఉన్నాయి. ఈ 120 days లో వీడు పోతాడా అనేది ఇంకా ఇట్ ఈస్ అప్ ఇన్ ద ఎయిర్. So a little bit about Susan Collins. ఈ Susan Collins, I am very concerned అంట మాట్లాడుతుంది. So I shouldn't be mocking her. Any physical medical issue ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. She talks like that. The problem is she came to power saying ఎవరిని అయితే ఓవర్త్రో చేసి వచ్చిందో, she won against somebody in the Republican Party or whoever. That senator was there for too long. నేను ఒక్క టర్మ్ చేస్తాను, 2 terms చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసి వచ్చింది. 30 ఏళ్ల నుంచి సెనేటర్ Susan Collins. Gerontocracy today is the main theme of it. So ఇప్పుడు డెమోక్రాట్స్ కానీ సెనెట్ చేజిక్కించుకోవాలంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద key races. He's charismatic enough that he was able to fool enough people. People are willing to overlook his sexual transgressions because they hate Susan Collins so much. I mean, ఈ allegations రాలేదు అనుకోండి, July 13 తర్వాత వచ్చినాయి అనుకోండి. July ఇది రేప్ అలిగేషన్. అంతకుముందు ఏంటంటే he said she said kind of thing, right? We really don't know the truth. ఎవరో అనానిమస్ న్యూస్ పేపర్లో వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్, నన్ అదర్ దెన్ న్యూయార్క్ టైమ్స్ లో వాళ్ళు ప్రింట్ చేశారంటే there has to be something in there, otherwise they won't put it, right? వాళ్ళ ఎడిటోరియల్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు పిక్ చేసినప్పుడు, అది ప్రింట్ చేసినప్పుడు, సో that anonymous person not willing to say all the way to rape. The editors might have asked us like, okay, ఇది ప్రింట్ చేయటం వల్ల మాకు ఉపయోగం లేదు, ఎందుకంటే as long as you stay anonymous, there are enough people who won't believe you or they won't believe our story. You put your name and show your corroborative thing, and then we publish your name, then people will believe you. And then she said no. Politico. Then finally she crossed that line and she said, okay, here are my texts, here are my therapist notes. And she gave them out. This guy, I mean, there is no way he can now, asalu inko mukhyamaina vishayam marchipoya. This guy still denies these charges. Okay, he can do that. He can defend himself.
But now he says that there is some kind of a conspiracy against him in the Democratic Party ranks. No, there isn't, idiot. So he's trying to make as if there is an establishment out to get him, which is not true. విదేశీ కుట్ర. Yeah, I mean, అంత కుట్రే ఎవడో చేశాడు కుట్ర ఈయన గారి మీద. అంత లెవెల్లో ఆ రోజు తాగించింది విదేశీయులే, తీసుకెళ్లి దింపింది విదేశీయులే, లోపల పంపించింది విదేశీయులే, చేసేటప్పుడు పక్కన ఉండి ఎంకరేజ్ చేసింది విదేశీయులే. యా, అంతా విదేశీయులే. యూనో ద ఫనీ థింగ్ అబౌట్ ఇట్ ఈస్, మాగాకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారో మీకు తెలుసు కదా. ఇది కెవిన్ మకార్తీ ఎవరో తెలుసు కదా మీకు? కమెడియన్, రైట్? ఫార్మర్ స్పీకర్ ఆఫ్ ద హౌస్. ఓకే, ఫార్మర్ స్పీకర్ ఆఫ్ ద హౌస్. రిపబ్లికన్స్ అంట ఇలాంటి అలిగేషన్స్ వస్తే వాళ్ళని బయట గింటేస్తారట. డెమోక్రాట్స్ నైతిక బాధ్యత తీసుకుని వాళ్ళ నైతిక బాధ్యత వహించి ట్రంప్ గారి మీద పోర్న్ యాక్టర్స్ చెప్పారు తప్పింది. ఆయన ఆడియో టేపులు అయ్యి బయటకు వచ్చింది. అవన్నీ కాకుండా ఎప్స్టైన్ ఫైల్స్ లో ఈ మధ్య లాస్ట్ అదే మీ ప్యాక్స్టన్ అండి, మీ ప్యాక్స్టన్ ఆయన తక్కువదేనాడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షువల్ ట్రాన్స్గ్రెషన్స్? ఆయన తక్కువడా? ట్రూ. అంటే ఇప్పుడు అంటే లాస్ట్ వీక్ మన లాస్ట్ వీక్ మీరు ఆ రెజిమ్ చేంజింగ్ రెజిమ్ చేంజ్ పుస్తకం ఆథర్ మేది హాసన్ ఇంటర్వ్యూ చూసారా మీరు? చూడలేదు, బట్ ఇంటర్వ్యూడ్ హిమ్. అంటే దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే, ఒబామా గారు ఎక్కడి నుంచి అయితే ఒసామా బిన్ లాడెన్ షూట్అవుట్ అప్పుడు చూస్తున్నాడు, ఆ సిచ్యువేషన్ రూమ్ లో వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఒక అత్యున్నత స్థాయి మీటింగ్ జరిగి ట్రంప్ గారి ఎప్స్టీన్ ఫైల్స్ కవర్ అప్ ఎట్లా చేయాలని చెప్పి డిస్కస్ చేశారు. దాంట్లో ఒక మైనర్ అమ్మాయి నిప్పుల్ని పట్టుకున్నాడు ట్రంప్ అని చెప్పి డిస్కషన్ వచ్చిందంట. ఆ డిస్కషన్ ని వీళ్ళు పుస్తకంలో రాశారు, రెజిమ్ చేంజ్ పుస్తకంలో రాస్తే ఆయన అంటూ ఏంటంటే, రాసిన ఆథర్ గారు చెప్పడం ఏంటంటే, నేను రాస్తే ఇప్పుడు దాంట్లో మన వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మన ఈయన ఉంటాడు కదా, మన మార్కో రూబియో, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా బయటకు వచ్చి ఖండించలా, ఆ పుస్తకంలో జరిగింది నిజం కాదు ఎవరు ఖండించలా. సో అంటే అంత జరిగిన తర్వాత ఈ మగా వాళ్ళు మేము మాకు నైతిక బాధ్యతలు ఎక్కువ అంటే ఎవరు సార్ నమ్మేది? వాళ్ళకి నైతిక బాధ్యతలు ఎక్కువ అంటే అది దెయ్యాలు వేదాలు వల్లించడం అనేది ఇలాంటి వాళ్ళని చూసి అని ఉంటారు. ఐ మీన్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ హిపోక్రసీ అండి. ఇంకొక విషయం, యునో హూ సార్ట్ ఆఫ్ డిఫెండెడ్ గ్రామ్ ప్లాట్నర్? గెస్ హూ? I don't know. Trump himself. He said, these women may have, I mean, if you want to believe the woman or something like that, wishy-washy, he didn't say that guy did it, he should get out. He said, like, the woman will always say kind of thing. So దానికి సంబంధించి నేను యాక్చువల్గా రీసెంట్గా మళ్ళీ బుల్వార్క్ సబ్స్క్రైబ్ చేశాను. సరా లాంగ్వేలోనూ who else? Yeah, they put out a video saying all the times Trump defended sexual predators. Mike Tyson, Roger Ailes of what is the Fox Roger Ailes ni, alage Michael Jackson మీద చాలా allegations ఉన్నాయి, సెక్షువల్ ఇది టీనేజ్ బాయ్స్ మీద కలబడతాడని. ఏదో మైకేల్ జాక్సన్ ఏమన్నాడు మైకేల్ జాక్సన్ గురించి? Michael used to spend a lot of time with my kids, Eric and Don Jr. And he really loves kids. And ఇంకోటి ఎవరిని డిఫెండ్ చేశాడండి, ఒక్కడం కాదు చాలా మందిని డిఫెండ్ చేశాడు ట్రంప్ ఇట్లా. సో ఎనీవే, I don't know what will happen in the main situation. Given the amount of hatred towards Susan Collins, Democrats may still have a chance in that race అని నేను అనుకుంటున్నాను.